ఈ దేవత ఎవరు? సాక్షాత్ నరసింహస్వామి ఆగ్రహాన్ని సైతం తగ్గించగలిగే శక్తి. ఎవరు ఈమె? రావణాసురుడి కుమారుడైన ఇంద్రజిత్ ఈ మాతను పూజించి శ్రీరాముల వారికి, లక్ష్మణస్వామికి, వానర సైన్యానికి చుక్కలు చూపించారు. అసలు ఈ దేవత ఎవరు? ఈమె నిజంగా అంత శక్తివంతమైన దేవతేనా? తెలుసుకుందాం రండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ శ్రీధర్. ఆది కాలంలో దేవతలకు మరియు రాక్షసుల మధ్య భయంకరమైన యుద్ధాలు జరిగేవి. రాక్షసులు ఆ యుద్ధాలలో ఓడిపోయేవారు. కానీ హిరణ్యకశిపుడు రాజు అయిన తర్వాత దేవతలు ఓడిపోయారు. హిరణ్యకశిపుడికి భయపడి దేవతలు దాక్కున్నారు. దేవతలు శ్రీ మహావిష్ణువుని ప్రార్థించారు. స్వామి ప్రత్యక్షమై హిరణ్యకశిపుడిని సంహరించి దేవతలను తన భక్తుడైన ప్రహ్లాదుని రక్షించేందుకు శ్రీ మహావిష్ణువు నరసింహస్వామిగా అవతరించారు. హిరణ్యకశిపుడికి నరసింహస్వామికి భీకర యుద్ధం జరిగింది. నరసింహస్వామి హిరణ్యకశిపుడిని తన పొదనైన గోలుతో సంహరించాడు. కానీ నరసింహస్వామి ఆగ్రహం చల్లారలేదు. ఉగ్ర రూపంతో భూమిని కంపింపజేశారు. దేవతలు, మానవులు భయాందోళనలకు గురయ్యాయి. బ్రహ్మదేవుడు, ఇతర దేవతలు పరమశివుని శరణు కోరారు. శివుడు తన జటల నుంచి ఒక ప్రత్యేకమైన శక్తిని జన్మింపజేశారు, ప్రత్యుంగిరాదేవి. ఈ దేవి నరసింహస్వామి యొక్క ఆగ్రహాన్ని శాంతపరిచే శక్తితో జన్మించింది.